అందరికీ నమస్కారం అండి. నా పేరు అనుష. వెల్కమ్ టు మై ఛానల్ ఎలిఫెంట్ డ్రామాస్. ఇట్స్ అ మండే అరౌండ్ 4 అవుతుంది. సో 4 o'clock మా పాప పడుకొని ఉంది. మీన్వైల్ నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, నాకు డ్యాన్స్ క్లాస్ ఉంటుంది, క్లాసికల్ డ్యాన్స్. సో నేను క్లాసికల్ డ్యాన్స్కి వెళ్ళిపోతాను. సో ఇల్లంతా క్లీన్ చేసేసుకొని, ఇల్లంతా సెట్ చేసేసుకొని 7:30కి మళ్ళీ నేను రిటర్న్ అవుతాను. సో 7:30కి రాగానే డిన్నర్ చేసేసి పెట్టేటట్టు సెట్ చేసుకొని నేను ఈవినింగ్ వెళ్ళిపోతాను అనమాట. సో మా పాప చేసిన మెస్ అంతా క్లియర్ చేసుకొని నేను క్లాస్కి వెళ్ళిపోతాను. ఇంకా దాని తర్వాత లెఫ్ట్ ఓవర్ మిల్క్ ఏమైనా ఉంటే అది కూడా వేడి చేసేసుకొని వెళ్ళిపోతా. సో ఎండాకాలం కాబట్టి, ఎండాకాలం వెళ్ళిపోయింది, బట్ వేడిగానే ఉంది కాబట్టి, వేడికి పాలు పాడైపోతాయి కాబట్టి ఈవినింగ్ కూడా నేను పాలు వేడి చేసేసుకొని సెట్ చేసుకొని వెళ్ళిపోతా. సో ఇది అలా సెట్ చేసేసిన తర్వాత నేను కర్రీ వండేసి నేను క్లాస్కి వెళ్ళిపోతాను. సో ఇక్కడ దొండకాయ కర్రీ చేస్తున్నా. ఇది ఫాస్ట్గా అయిపోయే కర్రీ. దొండకాయలు, టమాటోస్, పసుపు, ఉప్పు, కారం రెగ్యులర్గా మనం ఏం వేస్తామో అవి వేసేసి కొంచెం వాటర్, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ పెట్టేయడమే. సో ఈ గ్యాప్లో మా బుడ్డిది కూడా లేచింది. సో తను లేచి కొంచెం ఆడుకునే గ్యాప్లో నేను మొత్తం సెట్ చేసేసుకుంటున్నా అంతా వర్క్. సో ఇక్కడ చపాతీ కూడా అయిపోయింది మిక్సింగ్. సో చపాతీ కూడా మిక్సింగ్ చేసి సెట్ చేసి అలా సైడ్కి పెట్టేసి వెళ్ళిపోతాను. సో రాగానే చేసేసుకొని తినేసి పడుకోవచ్చు అని. ఇక్కడ పాయసం చేస్తున్నాను. వాళ్ళ సాయంత్రం అరౌండ్ 8:30 అవుతుంది. సో పాయసం చేసి ఆమ్లెట్ వేస్తాను. ఇంకా చపాతీస్ కూడా అయిపోయినాయి అప్పటికే. చపాతీస్ కూడా చేసేసిన. ఇంకా చపాతీ, ఆమ్లెట్, ఇంకా పాయసం అండ్ దొండకాయ కర్రీ. ఇది మా డిన్నర్. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పుంటికూర. సో పుంటికూర ఉండాలని ప్లాన్ పొద్దున. సో పొద్దున లేవగానే కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఫినిష్ చేసేసుకొని తర్వాత పుంటికూరని తెంపేసుకొని రెడీగా సెట్ చేసి పెట్టేసుకున్నాను వండడానికి. తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకుంటా మొత్తము. కిచెన్ క్లీనింగ్ తర్వాతే ఇంకా ఏ వర్క్ అయినా చేసుకుంటా. కిచెన్ క్లీనింగ్కి ముందు ఏ పని చేయను. సో ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఏ పనైనా స్టార్ట్ చేస్తా. పాలు వేడి చేయడం ఏదైనా సరే. సో ఇక్కడ కిచెన్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నా. తర్వాత సోకింగ్కి పెట్టేస్తున్నా ఈ లీవ్స్ అన్నీ. పుంటికూర, ఇంకా నేను పాలకూర కూడా ప్లాన్ చేసిన మీల్లో. సో పాలకూరను కూడా నేను సోక్ చేసి పెట్టేస్తా సాల్ట్ వాటర్లో. అండ్ పప్పు కూడా చేస్తున్నా. సో పప్పు కోసం ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ ఎర్రపప్పుని మిక్స్ చేసి మంచిగా వాష్ చేసి సోకింగ్ పెట్టేస్తా.
మధ్యాహ్నం లంచ్ కోసం ఏమైనా సోకింగ్కి కానీ ఏమైనా వాషింగ్కి కానీ ఉంటే మార్నింగే సోకింగ్ వాషింగ్కి పెట్టేస్తా. సో దట్ మనం కిచెన్లో లంచ్లో చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. అండ్ సోకింగ్ వల్ల కూడా కొంచెం పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి కదా. సో దానికోసం ఇక్కడ నేను పాలకూరను కూడా కట్ చేస్తాను, పాలకూరను కూడా సోక్ చేస్తా. అండ్ పాలకూర సోయా చంక్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. సోయా చంక్స్ని హాట్ వాటర్లో నానబెట్టేసి దాన్ని వెజిటేబుల్ క్రషర్లో వేసేసి దాన్ని క్రష్ చేస్తానమాట. సోయా చంక్స్ని క్రష్ చేసేస్తా. క్రష్ చేసి పాలకూర అండ్ సోయా చంక్స్ ఫ్రై చేస్తాను. చాలా యమ్మీగా ఉంటుంది కూర. పాలకూరను కూడా సోక్ చేసి పెట్టేస్తా. తర్వాత క్యారెట్స్ జ్యూస్ చేయడానికి క్యారెట్స్ కట్ చేస్తున్నాను. నేను మా హస్బెండ్ ఇద్దరం తాగుతాం క్యారెట్. ఇక్కడ క్యారెట్స్ ఒక 5-6 క్యారెట్స్ అండ్ 2 ఆరెంజెస్ తీసుకున్నా. ఈ 2 కోల్డ్ ప్రెషర్లో జ్యూస్ చేసేసుకొని ఇమ్మీడియట్గా తాగిస్తాము. మా పాప కూడా తాగుతుంది. సో దాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన జ్యూసెస్ అన్నీ. సో ఇక్కడ కొంచెం హనీ యాడ్ చేసి మా పాపకి ఇచ్చేస్తా. అండ్ అది హ్యాపీగా తాగేస్తుంది. దానికి ఇష్టం కూడా. ఎప్పుడైనా మార్నింగ్ దానికి గుర్తొచ్చినప్పుడు వచ్చేసి అమ్మ జ్యూస్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. సో అది అయిపోయినాక నేను కూడా హ్యాపీగా కూర్చొని నా జ్యూస్ని ఎంజాయ్ చేసిన ఒక 10 minutes. సో ఇమ్మీడియట్గా నేను ఆ జ్యూసర్ని క్లీన్ చేసేసుకుంటా. లేకపోతే అది డ్రై అయిపోయి ఇంకా అసలు క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇమ్మీడియట్గా నేను జ్యూస్ చేసుకొని తాగ్గానే అది వాష్ చేసి సైడ్కి పెట్టేసుకుంటాను. సో ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు ఈ జ్యూసర్లో. బట్ జ్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత సోకింగ్ కూడా అయిపోయింది వెజిటేబుల్స్ని. సో నేను ఇవన్నీ మంచిగా వాష్ చేసేసుకొని కర్రీ కూడా వండేసిన. అది మీరు చూస్తే పాలకూర సోయా చంక్స్ కర్రీ అండ్ ఇది మన పుంటికూర చట్నీ కోసం సెట్ చేసి పెట్టిన దట్ వన్. అండ్ ఇక్కడ మార్నింగ్ వామ్ వాటర్లో ఆమ్లా షార్ట్స్ కావు ఇవి. ఐస్ క్యూబ్ని మనం హాట్ వాటర్లో వేసేసుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగేస్తా. సో దానికోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఐస్ క్యూబ్స్. అండ్ తర్వాత మన పుంటికూర చట్నీ కోసం నేను నువ్వులు ఇంకా జీర 2 ఫ్రై చేసేసుకొని పెట్టేసుకున్నాను. సో అవి కొంచెం చల్లారే లోపు మా పాపతో నేను ఆడుకుంటున్నా కొద్దిసేపు. తర్వాత నువ్వులు అండ్ మళ్ళీ గ్రైండ్ చేసి తర్వాత పుంటికూరని వేసేసి మొత్తం కలిపి గ్రైండ్ చేసేస్తున్నా. ఒకేసారి వేసేస్తే గ్రైండ్ అవ్వవు. సో ఫస్ట్ అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నా. సో పచ్చడి చాలా యమ్మీగా వచ్చినుండే. తర్వాత పచ్చడి కూడా రెడీ అయిపోయింది. పుంటికూర చట్నీ రెడీ అయిపోయింది. సో పుంటికూర చట్నీ అండ్ పాలకూర సోయా చంక్స్ ఫ్రై. అండ్ అది ఫ్రై కాదు, కర్రీ కమ్ ఫ్రై. అండ్ తర్వాత పప్పు కూడా రెడీ అయిపోయింది. సో పప్పు కూడా చేసిన.
మా పాప డ్రై కర్రీస్ తింటుందో తినదో అని చెప్పేసి, ఎంతకైనా మంచిదని చెప్పేసి కొంచెం లిక్విడ్ కర్రీ కూడా చేసి పెట్టుకుంటా ఎప్పుడు. సో దిస్ ఈజ్ ద మీల్. అండ్ ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకా రెస్ట్ తీసేసుకొని, ఇది ఈవినింగ్ అగైన్ నెక్స్ట్ డే కాబట్టి 4 అలా అవుతుంది. సో ఆ 4 టైంలో మా పాప కూడా లేచింది. ఆ గ్యాప్లో బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకొని బెడ్రూమ్ అంతా సెట్ చేసేసుకున్నా. And thanks for watching my videos, and bye bye.